కూతుర్నని అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది దశరథ మాటలకి. నువ్వు సీఈఓ పదవి మీద కార్తిక్ని అనే మాటలు అనే ఇంట్రెస్ట్ చూపిస్తావు తప్ప ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావులే అని వెళ్ళిపోతాడు దశరథ సుమిత్రను తీసుకొని. అప్పుడే ఇక దీప అయితే ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏవి నటిస్తున్నావే, చేయాల్సిందంతా చేసి అని అంటూ ఉంటుంది పారిజాతం. పిన్ని, పెద్దరికాన్ని నిలబెట్టుకో, ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను అని దశరథ అయితే పారిజాతానికి కూడా షాక్ ఇస్తాడు. ఇక పారిజాతం కూడా దశరథ అన్న మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. తర్వాత ఇక దీప మంచినీళ్ళు తీసుకొని వెళ్తుంది సుమిత్ర దగ్గరికి. ఇంతలో డాక్టర్ అయితే దశరథకి ఫోన్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఫోన్ చేస్తున్నారు. అమ్మ దీప, నువ్వు సుమిత్ర దగ్గర ఉండు అని అంటూ ఉంటే సరే అని చెప్తూ ఉంటుంది దీప. వెళ్ళి పక్కకు వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు దశరథ అయితే. చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే, సార్ మేడం ఉన్నారని నేను ఇందాక మీకేమీ చెప్పలేదు. మేడం చాలా డేంజర్లో ఉన్నారు సార్, ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏం చెప్తున్నారు డాక్టర్ అని అంటూ ఉంటే, అవును సార్ లాస్ట్ స్టేజ్లో ఉంది అని అంటూ ఉంటాడు డాక్టర్. అప్పుడే ఇక దశరథ అయితే మనం ఏం చేయలేమా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. సార్ కంగారు పడకండి, మీ కూతురు కొడుకు ఎవరైనా ఉంటారు కదా మీ రక్త సంబంధికులు, వాళ్ళలో నుంచి ఎముకల్లో మధ్యలో రక్త కణాలు ఉంటాయి, అవి తీసి వాటిని క్యాన్సర్ పేషెంట్కి ఎక్కించవచ్చు. అదో థెరపీ, దానివల్ల వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో ఎముకల మధ్య చెడు రక్త కణాలు తయారవుతాయి, అవి మంచి రక్త కణాలని తయారు చేయకుండా అడ్డుకుంటాయి. అప్పుడు ఇలాగ నోట్లో నుంచి బ్లడ్ పడడం, ఇలా క్యాన్సర్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మీరేమీ కంగారు పడకండి, రేపు మీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకురండి అని అంటూ ఉంటారు. ఇక డాక్టర్ అయితే సరే డాక్టర్, ఇప్పుడే నేను మా అమ్మాయితో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దశరథ లోపలికి వెళ్తాడు. దశరథ ముఖంలో ఏదో తెలియని దిగులు కనపడుతుంది దీపకి. అప్పుడే ఇక దీప అయితే ఏమన్నారు డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, మెడిసిన్ వాడితే సరిపోతుందన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరెక్కడ వినిపించుకున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక సుమిత్ర అలా అన్న తర్వాత ఇక దీప అయితే నాన్న ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని అనుమానం అయితే వస్తుంది. తర్వాత జ్యోత్స్న గది దగ్గరికి అయితే వెళ్తాడు దశరథ. అలా గది దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. గ్రానీ, ఇదంతా కూడా నేనే చేయించాను, లేకపోతే నేను కోట్లలో స్కామ్ చేశానని అందరి ముందు సాక్ష్యాలతో సహా శ్రీధర్ మావయ్య బయట పెట్టాలని చూశాడు. అందుకని అతన్నే సీఈఓ పదవిలో నుంచి కిందకి దింపేయాలని నేను ప్లాన్ చేశాను అని అంటూ జ్యోత్స్న అయితే దశరథకి అడ్డంగా దొరికిపోతుంది నిజాన్ని బయటపెట్టి. అప్పుడే దశరథ అది విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఉసై, ఏదైనా తేడా వస్తే అస్సలు కూడా కార్తీక్ వదిలిపెట్టడే అని అంటూ ఉంటే, తేడా వస్తుందా, అస్సలు కూడా రాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎంత నీకు ఇది పుట్టిల్లు కాకపోయినా, సుమిత్ర దశరథ నీ తల్లిదండ్రులు కాకపోయినా నువ్వెందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏదో పెంచిన అభిమానం అన్నా ఉండాలి కదా అని అంటూ ఉంటే, చూడు గ్రాని, ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడమే నాకు ముఖ్యం, ఎవరి గురించి నాకు అనవసరం, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నాకు కావాల్సింది ఈ ఆస్తి, కార్తీక్ బావ నా సొంతం కావడం, ఆ దీప నాశనం కావడం అంతే అని అంటూ జ్యోత్స్న తన నిజ స్వరూపాన్ని తనే బయట పెట్టుకుంటుంది. అప్పుడే ఇంకా దశరథ అంతా వినేసి, అంటే ఆ రోజు దాసు ఈ నిజం చెప్పడానికే వస్తూ ఉంటేనే జ్యోత్స్న చంపాలని చూసిందనమాట అని వెంటనే దశరథ గదిలోకి వెళ్ళిపోతాడు. దుర్మార్గురాలా, నువ్వు ఇంత దుర్మార్గులంగా ఆలోచిస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు దశరథ. ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పిన్ని, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, ఇప్పుడే జ్యోత్స్న నోటితోనే ఆ నిజాన్ని బయట పెట్టింది. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జ్యోత్స్న ఆస్తి కోసం చివరికి నీ కొడుకును కూడా చంపాలని చూసింది.
ఆ రోజు దాసుని తల మీద కొట్టి చంపాలని చూసింది కూడా ఈ జ్యోత్స్నానే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అసలు నువ్వు నా కూతురువి కాదని ఇప్పుడే అందరికీ నిజం చెప్పేస్తాను అంటూ బయటికి వెళ్ళబోతూ ఉంటాడు దశరథ. అప్పుడే దశరథ తల మీద గట్టిగా కొడుతుంది జ్యోత్స్న. అయితే అది చూసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఒసే దుర్మార్గురాల, ఎందుకు ఎలా చేశావు అని అంటూ ఉంటే, మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తాను అని పారిజాతాన్ని ఇక బెదిరిస్తూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దశరథని ఎవరు కాపాడుతారు? దీప కాపాడుతుందా? ఈ దెబ్బతో జ్యోత్స్న బండారం బయటపడబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.